ఈ రూరల్ మరియు సెమీ అర్బన్ ఏరియాలో ప్రాక్టీస్ చేసేంత వరకు నాకు అర్థం కాలేదు. రైతు పంట నాటడం అనేది అప్పు తీసుకొని వచ్చి విత్తనం నాటి హార్వెస్ట్ చేసి అప్పు తీసేయడం వరకు ఎన్ని కష్టాలు ఉంటాయని. వీటిల్లో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి నేను డిస్కస్ చేస్తాను. మొదటిగా వాటిల్లో పెస్టిసైడ్స్ అంటే క్రిమి సంహారక మందులు, ఇవి వాడడం వల్ల రైతులు చర్మం మీద పడడం వల్ల మంట, దురద ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. పీల్చడం వల్ల దగ్గు, ఆయాసం, గొంతు మంట వస్తూ ఉంటాయి. తర్వాత జీర్ణాశయ సమస్యలు వస్తూ ఉంటాయి. జీర్ణాశయ సమస్యలు అంటే వాంతులు కావడం, విరోచనాలు కావడం, తర్వాత నోటి నుంచి నురుగు రావడం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. నాడీ సంబంధిత సమస్యలు అంటే చేతులు వణుకు రావడం, మతిమరుపు రావడం ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. తర్వాత ఇన్ఫెర్టిలిటీ సమస్యలు, సంతానోత్పత్తి సమస్యలు, దీర్ఘకాలికంగా క్యాన్సర్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. పొలాల్లో రైతులు సరైన పాదరక్ష లేకుండా తిరగడం వల్ల పాము కాటుకి, తేలుకాటుకి గురయ్యేదానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత డీహైడ్రేషన్, ఎక్కువగా ఎండలో పనిచేయడం వల్ల శరీరంలో ఉండే ఉప్పు తగ్గడం వల్ల మరియు నీటి శాతం తగ్గడం వల్ల కండరాలు పట్టుకోవడం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. తర్వాత హెవీ మెషినరీ ఆపరేట్ చేస్తూ ఉంటారు. రోటావేటర్స్ కానీ, కల్టివేటర్స్ కానీ ఈ వాడేటప్పుడు కరెక్ట్ హ్యాండ్లింగ్ లేనప్పుడు చేతులు పెట్టడం లేదా స్లిప్ అయి పడడం, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మేజర్ ఇంజరీస్ అంటే చేతులు కాళ్ళు కోల్పోవడం లేదా తలకు దెబ్బలు తగ్గడం, కొన్ని సందర్భాల్లో అయితే ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది.